చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి. ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి ఎంతో లాభము. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి ఎంతో లాభము. సువార్త సిలువ సువార్త ప్రకటింప నేను రుణస్థుడను. సువార్త సిలువ సువార్త ప్రకటింప మేము రుణస్థులము. ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి. ఎండలు ఎంతున్నా, దూరాన ఊరున్నా, సువార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా. ఎండలు ఎంతున్నా, దూరాన ఊరున్నా, సువార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా. ఏమున్నా లేకున్నా, ఎవరు నన్ను ప్రోత్సహించకపోయినా, నా ప్రాణమున్నంత వరకు ప్రకటిస్తాను. ఆత్మల రక్షణ నా లక్ష్యంగా సువార్త ప్రకటిస్తాను. క్రీస్తు ప్రేమ చూపిస్తాను. సువార్త సిలువ సువార్త ప్రకటింప నేను రుణస్థుడను. సువార్త సిలువ సువార్త ప్రకటింప మేము రుణస్థులను. ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి. ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి. యాత్రికుడనై నేను సువార్త పయనంలో, బ్రతికినంత కాలం యేసు రక్షణ చాటెదా. యాత్రికుడనై నేను సువార్త పయనంలో, బ్రతికినంత కాలం యేసు రక్షణ చాటెదా. సువార్త అందని ఒక్క గ్రామమైన అసలే లేకుండా, నశించు ఆత్మలకై ప్రార్థిస్తాను. నరక శాపము నుండి విడుదలకై సువార్త ప్రకటిస్తాను. సిలువ ప్రేమ వివరిస్తాను. సువార్త సిలువ సువార్త ప్రకటింప నేను రుణస్థుడను. సువార్త సిలువ సువార్త ప్రకటింప మేము రుణస్థులము. ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి. ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి.
సువార్త పనికి మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళే వారినైనా పంపించండి. సువార్త పనికి మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళే వారినైనా పంపించండి. మీరు చేయలేని పరిచర్యకు చేయినందించిన కన్నీటితో మీరు ఒక 2 నిమిషాలు చెప్తా వింటారా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు పెద్దమ్మ. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ మనిషి అయినా సరే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయనను తెలుసుకోవచ్చు. నమ్ముకున్న వారికి గొప్ప దేవుడు, నమ్ముకోని వారికి సిలువను గురించిన వార్త వెర్రితనంగా ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు అనమాట. ప్రతి రక్షించబడిన వారికి దేవుని శక్తి ఇది. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికి ప్రభు. ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం, మనం చేసిన పాపముల కొరకు, మనం చేసిన చెడ్డ పనుల కొరకు, మనం చేసిన పాపానికి శిక్ష అనేది ఉందనమాట. ఆ శిక్ష ఏంటంటే మరణించిన తర్వాత 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకం అనేది ఉంది, రెండవది నరకం అనేది ఉంది. పరలోకంలో అక్కడ సమస్యలు ఉండవు, బాధలు ఉండవు, కన్నీరు ఉండదు, ఎప్పుడు సంతోషంగా దేవునితో యుగ యుగాలు గడిపోవచ్చు అనమాట. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, వస్త్రాలు అనే బాధ ఉండదు, ఏది ఉండదు. అక్కడ మోక్షం అంటే అందరూ హిందువులు మోక్షము స్వర్గం అని నమ్ముతారు అనమాట. కాబట్టి ఆ మోక్షము స్వర్గము ఆ పరలోకానికి చేరుకోవాలంటే యేసుక్రీస్తే ఏకైక మార్గం. ఆయన చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆ పరలోకానికి చేరుకోలేరు అంటున్నాడు అనమాట. కాబట్టి ఆ పరలోకానికి చేరుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి మార్గం అనమాట. కాబట్టి తెలుసుకోండి పెద్దమ్మ. మనము ఎక్కడైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే బస్సుల ద్వారానో, ట్రైన్స్ ద్వారానో, స్కూటర్ ద్వారానో, కార్ ద్వారా ఏదో ఒక విధంగా ప్రయాణం చేయవచ్చు. కానీ ఇది అలా కాదు. ఆ పరలోకానికి మోక్షానికి చేరుకోవాలంటే ఒకే ఒక మార్గం. అది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తం కార్చాడు, మన కొరకు చనిపోయాడు, తిరిగి 3వ దినం లేచాడు. ఈ లోకంలో ఎవరు కూడా మన కోసం, మనం చేసిన పాపంలో కొరకు చనిపోలేదు, తిరిగి లేవలేదన్నమాట. కాబట్టి ఆయన పాపాన్ని జయించాడు ఈ లోకంలో. కాబట్టి మనం కూడా ఆయన మార్గంలో నడిస్తే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ముందుకెళ్తే మనం కూడా ఆ పాపాన్ని జయించే శక్తిని ఇస్తాడు. ఆ దేవుని మార్గంలో నడవడానికి మనకి మంచి జ్ఞానాన్ని, మంచి మార్గంలో నడుస్తాం అన్నమాట. నేను కూడా ప్రభుని నమ్ముకోకుండా త్రాగి తిరిగి అనేక చెడు మార్గాల్లో ఉంటుంది. దేవుడు నన్ను, నా యొక్క చెడు జీవితాన్ని, పాప జీవితాన్ని మార్చాడు అనమాట. ఈరోజు సంతోషంగా, సమాధానంగా దేవుని మార్గంలో ఉన్నా. కాబట్టి నేను తెలుసుకున్న రక్షణ భాగ్యాన్ని, నేను తెలుసుకున్నటువంటి గొప్ప సత్యాన్ని నేను మీకు తెలియపరుస్తాను. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు సరి చేసుకుంటాం. చీకట్లో ఏమైనా కనబడుతుందా పెద్దమ్మ? ఏం కనపడదు. అలాగే మనం బ్రతికున్నప్పుడు మన యొక్క జీవితాన్ని సరి చేసుకొని దేవుని మార్గంలో నడవాలి. కాబట్టి వెళ్ళండి. ఇక్కడ చర్చ్ ఉంది ఊర్లో, వెళ్ళి తెలుసుకోండి పెద్దమ్మ. పైసా పెద్దమ్మ, వందనాలు. పైసా పెద్దమ్మ. సువార్త దళము, సువార్త దళము, సువార్త దళము, సువార్త దళము, ఇంటింత సువార్త దళము, ఇంటింత సువార్త దళము. యేసుని సువార్తను ప్రకటించెదం, యేసుకై ప్రాణాలను అర్పించెదం. యేసుని సువార్తను ప్రకటించెదం, యేసుకై ప్రాణాలను అర్పించెదం. సువార్త దళము, సువార్త దళము, సువార్త దళము, సువార్త దళము, ఇంటింత సువార్త దళము, ఇంటింత సువార్త దళము.
కష్టములెన్నైనా కడగండ్లే ఎదురైనా, నష్టములెన్నైనా నిట్టూర్పులే అయినా, కష్టములెన్నైనా కడగండ్లే ఎదురైనా, నష్టములెన్నైనా నిట్టూర్పులే అయినా,